హాయ్ బ్రదర్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఓకే, ఏ కాలేజీలో చేస్తున్నారు? శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బీఫార్మసీ చేస్తాం. యా, ఓకే. డిపార్ట్మెంట్ ఏంటి? బీఫార్మసీ. బీఫార్మసీ. ఓకే, లైక్ బీఫార్మసీ ఎందుకు చూస్ చేసుకున్నారు తెలుసుకోవచ్చు? సో అంటే బేసికలీ మమ్మీ లైఫ్ సైన్సెస్ వైపే ప్రిఫర్ చేసింది. ఓకే. సో ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు బెస్ట్ చూసబుల్ ఆప్షన్ ఏంటంటే బీఫార్మసీ చూసి. యా, ఓకే. అంటే మీ ఇంట్రెస్టెడ్ గానే మీరు ఇంట్రెస్ట్ గానే జాయిన్. యా, ఓకే. నెక్స్ట్ బీఫార్మసీ దాని తర్వాత జాబ్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకున్నారా? ఫర్దర్ స్టడీస్ ప్రస్తుతానికి ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఫర్దర్ స్టడీస్ అంటే ఏం చేస్తారు మీరు? అంటే ఎంఫార్మసీలో స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటాం. సూటిక్స్ అని చూస్ చేసుకుంటాం, ఆల్ చేస్తాం. ఓకే, దాంట్లో ఏమేమి ఉంటాయి స్పెషలైజేషన్స్ అంటే ఎంఫార్మసీలో? అంటే డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మాకు వైజాగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మా కాలేజ్లో అయితే అనాలిసిస్, సూటిక్స్, దాని బయోటెక్నాలజీ ఉంది. చూస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫార్మసీ అనేది ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ఫార్మసీ అనేది, లైక్ అదర్ ఫీల్డ్స్ తో చూసుకున్నట్టయితే? ఏంటంటే ఇప్పుడు మనకి కోవిడ్-19 తర్వాత అంటే నీడ్ ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే ఆ నీడ్ సడన్ గా స్కై రాకెట్ అయ్యింది. మరి ఇప్పుడు చూస్తుంటే స్లోగా డిక్రీజ్ అవుతుంది. అఫ్కోర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, స్లోగా రిక్వైర్మెంట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే జాబ్ స్కేర్సిటీ, ఇప్పుడు ఏంటంటే చాలా విషయాలు ఆంధ్ర జాబ్ స్కేర్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ శాలరీ లోయెస్ట్ 15 to 20 ఉంటుంది. అఫ్ కోర్స్ ఫ్రెషర్ అంటే మినిమం అంత ఉండాలి. ఏంటంటే ఇప్పుడు ఆల్ చేసిన మేము ఏంటంటే రీలొకేట్ అవుదాం అనుకున్నాం హైదరాబాద్ రీలొకేట్ అంటే ఇక్కడ మినిమం ఒక శాలరీ ఆఫ్ 30 to 40 తో మేము రాకపోతే వీ కెనాట్ సర్వైవ్ అండ్ వీ కెనాట్ అఫోర్డ్ టు బి హియర్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో దగ్గరలో చూస్ చేసుకోవాలని లిమిటెడ్ దాంట్లో ఉన్నాం ప్రస్తుతం. ఓకే, అంటే లైక్ అబ్రాడ్ ఏమైనా ప్లాన్ ఉందా, లేకపోతే ఓన్లీ ఇండియాలోనే? అబ్రాడ్ లో ప్లాన్ ఉంది బ్రో, కానీ ఏంటంటే ప్రస్తుతానికి దాని ఏమంటాం హైయర్ ఎడ్యుకేషన్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ చేసుకుని నెక్స్ట్ ఓకే ఇఫ్ వి గెట్ ఎనీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ సమ్ కంపెనీ వీఆర్ విల్లింగ్ టు రీలొకేట్. ఇప్పుడు అబ్రాడ్ కి వెళ్ళాలంటే లైక్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి? అంటే ఐఎల్స్ ఉంది బ్రో. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద కంట్రీ యూర్ గోయింగ్, ఇంకో ఇంగ్లీష్ అనుకో, యూఎస్ అనుకో, అక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి, అక్కడ పర్టికులర్ స్కోర్ రావాలి మనకి. ఆ స్కోర్ ఇంగ్లీష్ స్కోర్ దాని ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వెళ్ళాలనుకో, జర్మన్ కంపల్సరీగా మనకి స్కోర్ రావాలి. అలా బేసిక్గా బోల్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి, కానీ కరెక్ట్ గా చూస్ చేసుకుని మనం గైడ్ చేసే వాళ్ళు దొరికితే చాలా. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మీరు ఏ కంపెనీ అంటే మీకు నచ్చిన కంపెనీస్ చెప్పండి, మీకు ఒక వెళ్దాం అనుకున్న కంపెనీస్ ఏది ప్రిఫర్ చేస్తారు? ఏంటంటే ఎప్పటి నుంచి ఫైజర్ మన ఇండియాలో వచ్చిందో ప్రతి కంపెనీ ఫైజర్ స్టాండర్డ్ పెరగడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని బట్టి చూసుకుంటే డివీస్ అనుకోండి, లేకపోతే మనకి డాక్టర్ డివీస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు మన హెట్రో అనుకోండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ద స్టాండర్డ్. కాబట్టి ఐ కెనాట్ సే వన్ ఓవర్ ది అదర్. వాట్ ఇస్ ది బెస్ట్ సూజబుల్ ఆప్షన్ అంటే కరెంట్ ఓకే ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి, సింగిల్ ఆప్షన్ జాయిన్ అవ్వాల్సిందే. కానీ ఈ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ అనుకోండి, ఇవన్నీ కొత్త ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. సో ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే చాలా స్టిఫ్ కాంపిటీషన్ ఉంది బయట. కట్ త్రూ కాంపిటీషన్ అయితే గ్యారంటీ ఉంటుంది స్టూడెంట్స్ కి. సో మెరిట్ తో కొట్టాలి, లేకపోతే రెఫరెన్స్ తప్పించి లేకపోతే లోపలికి దూరడానికి కష్టం. ఇప్పుడు మీరు ఎంఎన్సి చూస్ చేసుకుంటారా, లేకపోతే లైక్ చిన్న కంపెనీస్ అయినా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారా? అదే బ్రో, ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మనం ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైనా ఎంఎన్సీ, ఎందుకంటే మనకి శాలరీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఒకవేళ మన గవర్నమెంట్ బాడీ అనుకోండి, లేకపోతే మనకి న్యూలీ ఫార్మ్ కంపెనీస్ అనుకోండి, 12 hour షిఫ్ట్స్. యాజ్ ఎ ఫ్రెషర్ అంటే కష్టమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాను, ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 8 to 9-9:30 అయిపోతుంది ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్. సో ఒకవేళ ఫుల్ టైమ్ జాబ్ అనుకోండి, సో ఇండైరెక్ట్ ఫర్ ట్రావెలింగ్ ఓన్లీ ఐఎమ్ ఆల్మోస్ట్ వేస్టింగ్ 3 hours. సో అలా చూసుకుంటే డెఫినెట్లీ స్ట్రగుల్ ఉంటుంది. సో అది కాసుకొని మనం అయితే హ్యాపీగా. లైక్ ఈ ఫీల్డ్ లో మీ అంటే కెరియర్ పరంగా మీ బిగ్గెస్ట్ గోల్ ఏంటి? కెరియర్ పరంగా బిగ్గెస్ట్ గోల్ ఆర్ డ్రీమ్ వాట్ ఎవర్ ఇట్ మే, ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు? అంటే పొజిషన్ కాదు ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రోత్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే స్టడీ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కంపెనీ మారడం కాదు, ఒక కంపెనీ దూరితే ఒక అక్కడ స్టడీ గ్రోత్ మనకు కనిపించే కంపెనీ అన్నట్టు మనం జాయిన్ అయితే బెటర్. అలాగే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మన వాల్యూ బట్టే మన కంపెనీ మన గ్రోత్ ఉంటుంది. మన వాల్యూ ఎలా పెంచుకోవాలో మన స్టూడెంట్స్ చూసుకోవాలి బేసికల్లీ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.